హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయతో దప్పలం చేస్తున్నా. సొరకాయ ఒక్కటి తీసుకున్నా, కొంచెం కొత్తిమీర తీసుకున్నా, 4 పచ్చిమిర్చి తీసుకున్నా, నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకున్నా, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఆవాలు. సొరకాయ సగం కట్ చేసుకుందాం. మనం ఎక్కువ మంది ఉంటే మొత్తం కాయ అంత పడుతుంది, కొంచెం తక్కువ ఫ్యామిలీ ఉంటే ఒక సగం సరిపోతుంది. సగం కట్ చేసుకొని పొట్టు తీసుకొని కడిగి కొంచెం పెద్ద సైజులో ముక్కలు కోసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని సొరకాయ ముక్కలు అందులో వేయాలి. ఈ సొరకాయ ముక్కల్లోనే ఈ పసుపు వేసుకోవాలి. ఇందులోనే నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సొరకాయ ముక్కలు స్టవ్ మీద పెట్టి అందులో పచ్చిమిర్చి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచాలి. సొరకాయ దప్పలం అన్నంలోకి చాలా బాగుంటుంది. మూత తీసి చూద్దాం. సొరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు రసం కూడా పోసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంది, కొంచెం వాటర్ పోసుకుందాం. ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. సొరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ గిన్నెలో బియ్యం పిండి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ కలుపుకొని ఆ పులుసులో పోయాలి. బియ్యం పిండి వాటర్లో కలిపిపోతే ఉండలు కట్టకుండా ఉంటుంది, పులుసు కూడా చిక్కపడుతుంది. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మసలనిద్దాం. మూత తీసి చూద్దాం. పులుసు అంతా మసులుతుంది. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, కలుపుకొని కొద్దిసేపు మసాలనివ్వాలి. ఇప్పుడు ఇది దించుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకుందాం. తాలింపుకు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది వేరుశనగ నూనె. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. అట్లనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు,
పసుపు కూడా అన్నీ వేయాలి. సొరకాయ ఒకేలా వండుకోకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపు అంతా సొరకాయ దప్పలంలో పోసుకుందాం. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి సొరకాయ దప్పలం. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.